ఇంకేమైంది డాక్టర్ గారండి? గతం మర్చిపోయాడు. స్వీట్ తినొచ్చా? మొత్తం తినేయి. వద్దంటే వద్దులేండి అంకుల్. ఎవడ్రా నీకు అంకుల్? త్వరగా వాడి గతం గుర్తొచ్చేలా చేయండిరా. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఇరాన్తో ఒప్పందం ముగిసినట్టేనన్న ట్రంప్. రాత్రి మళ్లీ భీకర దాడులు చేస్తామని వెల్లడి. కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టీకరణ. పరస్పర దాడులతో దద్దరిల్లిన పశ్చిమాసియా. ఇరాన్లోని పలు నగరాల్లో పేలుళ్లు. కువైట్, బహ్రెయిన్లో అమెరికా స్థావరాలపై ఐఆర్జీసీ గురి. పశ్చిమాసియా ఘర్షణలతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు. 1677 పాయింట్ల పతనమైన సెన్సెక్స్. దాదాపు 9 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి. విద్యార్థుల డైట్ ఛార్జీలు 10% పెంచిన ఏపీ సర్కార్. గురుకులాలు, వసతి గృహాల నిర్వహణకు 100 కోట్ల గ్రాంట్. అధికారులకు చంద్రబాబు ఆదేశం. కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ సంస్థలతో లోకేష్ భేటీ. దుగరాజపట్నంలో పెట్టుబడులకు పిలుపు. ఏపీలో పాదరక్షణ తయారీకి బూయంగ్ సంసిద్ధత. వివిధ దేశాల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమావేశం. కెనడా హైకమిషనర్తో చర్చలు. సౌర విద్యుత్, హరిత ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని వినతి. సింగరేణికి తాడిచెర్ల కేటాయింపుపై మంత్రుల హర్షం. గోదావరి బెల్ట్ కోల్ బ్లాకులు ఇవ్వాలన్న భట్టి. సత్తుపల్లి బ్లాక్ 3 కోసం కిషన్ రెడ్డికి తుమ్మల లేఖ. మంత్రి పదవి ఇస్తే 3 నెలల్లో కాళేశ్వరం నీళ్లు తెస్తానన్న హరీష్. లేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రభుత్వానికి సవాల్. పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇరాన్తో కుదుర్చుకున్న తాత్కాలిక ఒప్పందం ఇక ముగిసినట్లేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరు వర్గాల మధ్య చర్చలు కొనసాగేందుకు తాను అనుమతిస్తానని పేర్కొన్నారు. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కియా వెళ్లిన ట్రంప్ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ఏ స్థితిలో ఉందని అడగ్గా తన వరకైతే కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిందని అనిపిస్తోందన్నారు. ఇరాన్తో వ్యవహరించడం కేవలం సమయాన్ని వృధా చేసుకోవడమే అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ రాత్రి కూడా ఇరాన్పై పెద్ద ఎత్తున దాడులు చేయనున్నట్లు తెలిపారు. పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటామని, కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. ఇరాన్ తీరు చాలా అభ్యంతరకరంగా ఉందని ఆయన మండిపడ్డారు. వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడులకు ప్రతీకారంగానే తాము ఈ చర్యలు చేపడుతున్నట్లు ట్రంప్ తెలిపారు. I don't want to deal with them anymore. They're scum. You know what scum is? They're scum. They're sick people. They're led by sick people. And they're vicious, violent people. And if they had a nuclear weapon, they'd use it. As far as I'm concerned, it's over. I'll speak to our negotiators. They want to negotiate. They're good people. Steve Witkoff, Jared Kushner. But they have to come back to me. As far as I'm concerned, it's just a waste of time dealing with them. They're పశ్చిమాసియా మరోసారి దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లింది. హర్ముజ్లో నౌకలపై ఐఆర్జీసీ దాడులు చేసిందని ఆరోపిస్తూ ఇరాన్పై అమెరికా దాడులు చేయగా కువైట్, బహ్రెయిన్లోని అగ్రరాజ్యం సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతీకార దాడులు చేసింది. తాజా దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందంపై తదుపరి చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి. హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన దాడులు ఇరానే చేసిందంటూ ఆ దేశంపై అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. 80 పైగా లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఇరాన్ ఆయుధ కేంద్రాలు, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు జరిపినట్లు వివరించింది. ఇరాన్ తీర ప్రాంత నిఘా వ్యవస్థలు, నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి స్థావరాలు, డ్రోన్ ప్రయోగ సౌకర్యాలు, ఓడరేవు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఐఆర్జీసీకి చెందిన 60 చిన్న పడవలను ధ్వంసం చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ దాడులు గతంలో కంటే 4 నుంచి 5 రెట్లు పెద్దవని తెలుస్తోంది.
హర్ముజ్ లో నౌకలపై దాడులు చేయడం ద్వారా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అమెరికా ఆరోపిస్తోంది. నాటో శిఖరాగ్ర సదస్సు కోసం తుర్కీ వెళ్లిన ట్రంప్ అక్కడ విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్లతో సమావేశమై దాడులు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆగస్టు వరకు పరిమిత స్థాయిలో ఇరాన్ చమురు ఎగుమతులకు ఇచ్చిన తాత్కాలిక అనుమతులను అమెరికా రద్దు చేసింది. అమెరికా దాడులతో కర్గ్, ఖేష్మ్ ద్వీపాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. బందర్ అబ్బాస్, సిరిక్ ఓడరేవు, బుషెహర్, మెహర్ నగరాల్లో పేలుళ్లు వినిపించినట్లు సమాచారం. బుషెహర్ ప్రాంతం వైపు దూసుకొచ్చిన యుఎస్ MQ-9 డ్రోన్ ను కూల్చివేసినట్లు IRGC ప్రకటించింది. అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాక్ లో ఖమేనీ అంతిమయాత్రను పర్యవేక్షించేందుకు వెళ్లిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ టెహ్రాన్ కు తిరిగి వచ్చేశారు. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతిచర్యలకు దిగింది. కువైట్, బహ్రెయిన్లోని 85 అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు IRGC తెలిపింది. బహ్రెయిన్లోని షేక్ ఈసా స్థావరంపై డ్రోన్తో దాడి చేసినట్లు ప్రకటించింది. US 5th ఫ్లీట్ కువైట్లోని అలీ అల్ సలేం వైమానిక స్థావరంపై దాడి చేసినట్లు పేర్కొంది. హర్ముజ్ జలసంధి నిర్వహణలో బయటివారి జోక్యాన్ని అనుమతించబోమని IRGC తేల్చి చెప్పింది. గల్ఫ్ దేశాలకు తీవ్రమైన హెచ్చరిక కూడా చేసింది. తమకు వ్యతిరేకంగా అమెరికా మిలిటరీ ఆపరేషన్లకు సౌకర్యాలు కల్పించే దేశాలను చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ దాడులకు ముందు కువైట్, బహ్రెయిన్ లో సైరన్లు మోగాయి. తమ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్లు బహ్రెయిన్ వెల్లడించింది. పశ్చిమాసియాలో మళ్లీ ఘర్షణ. ఇరాన్తో కాల్పుల విరమణ ముగిసిందని ట్రంప్ చేసిన ప్రకటనతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో సెన్సెక్స్ 1677 పాయింట్లు నష్టపోయింది. క్రితం ముగింపు కంటే 364 పాయింట్ల దిగువన 77,816 పాయింట్ల వద్ద ఈ ఉదయం BSE సూచీ ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు కొనుగోళ్లు జరగడంతో సూచీ 77,851 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. మధ్యాహ్నం సెషన్ వరకు స్వల్ప నష్టాల మధ్య కదలాడిన సెన్సెక్స్ ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసినట్లేనని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో భారీగా పతనమైంది. 76,259 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకిన సూచీ చివర్లో కాస్త కోలుకుని 76,504 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 517 పాయింట్ల నష్టంతో 23,882 వద్ద ముగిసింది. భారీ నష్టాలతో ఇవాళ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల మదుపర్ల సంపద ఆవిరైంది. బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు చెల్లించే డైట్ ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో సంక్షేమ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 2వ త్రైమాసికం నుంచి డైట్ ఛార్జీలను 10% పెంచాలని ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని చంద్రబాబు చెప్పారు. మెరుగైన విద్య, మౌలిక వస్తువులతో పాటు పౌష్టికాహారం కూడా అందించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే డైట్ ఛార్జీలు పెంచుతున్నామని వెల్లడించారు. సంక్షేమ శాఖలకు చెందిన విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సీఎం స్పష్టం చేశారు. హాస్టళ్ల స్థానంలో గురుకులాల నిర్మాణం చేపట్టేందుకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో నెట్ జీరో విధానాన్ని అమలు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో విశ్లేషించాలన్నారు. బయోడైవర్సిటీ పార్కుల తరహాలో గురుకులాలను నిర్వహించాలని సూచించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లు, హాస్టళ్ల నిర్వహణకు గ్రాంట్ కింద 100 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. హాస్టళ్లు, గురుకుల విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, నీట్ వంటి పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేలా శిక్షణ ఇప్పించాలని సీఎం సూచించారు. హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకుంటూ ప్రతిభ కనబరిచే ఇంటర్ విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ప్రారంభించాలన్నారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను మ్యాపింగ్ చేసి నైపుణ్యం పెంచి పారిశ్రామిక అవసరాలకు వర్క్ ఫోర్స్ సిద్ధం చేయాలన్నారు. హాస్టళ్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేలా వైద్య విభాగం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకునేలా సంప్రదింపులు జరపాలని చంద్రబాబు సూచించారు. పేదలు, బలహీన వర్గాలకు సంక్షేమంతో పాటు జీవనోపాధిని మెరుగుపరిచి మరింత ఆదాయం సమకూర్చే మార్గాలను అన్వేషించాలని సూచించారు. ప్రభుత్వం వైపు నుంచి అందించే సంక్షేమం, మెప్మా, డ్వాక్రా పథకాల ద్వారా ఉపాధి కల్పించడంతో పాటు P4 ద్వారా సాయం అందాలని చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా మార్చడమే లక్ష్యంగా బుసాన్ నగరంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. 30,000 కోట్ల దుగరాజపట్నం మెగా ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాలని కొరియా మ్యారిటైమ్ దిగ్గజాలను ఆహ్వానించారు. అమరావతిని ఫైనాన్షియల్ క్యాపిటల్గా, కుప్పాన్ని ఇంటిగ్రేటెడ్ పారిశ్రామిక క్లస్టర్గా మార్చేలా వివిధ కంపెనీలతో చర్చలు జరిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొరియా సంస్థలకు మధ్య ఏకైక అనుసంధానకర్తగా నిలిచేందుకు బుసాన్లో ఏపీఈడీబీ ఆధ్వర్యంలో అపెక్స్ కొరియా ఇన్వెస్టర్ ఫెసిలిటేషన్ సెల్ను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దక్షిణ కొరియాలో 4వ రోజు పర్యటనలో కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేష్ పాల్గొన్నారు. దేశంలోనే మొట్టమొదటి స్టేట్ అప్రూవ్డ్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ను 30,000 కోట్లతో 3,488 ఎకరాల్లో దుగరాజపట్నంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. అక్కడ టెస్టింగ్ ల్యాబ్స్, ప్రత్యేక మరైన్ పరికరాల తయారీ పార్క్ ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఏపీ మారిటైమ్ బోర్డుతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని కోరారు. కొరియన్ కంపెనీల కోసం ప్రత్యేకంగా కొరియా మెరైన్ ఎక్విప్మెంట్ డెస్క్, ఇండియా షిప్ టెక్నాలజీ సెంటర్, ఉమ్మడి R&D సంస్థల ఏర్పాటుకు మంత్రి ప్రతిపాదనలు చేశారు. అనంతరం ప్రముఖ ఫైనాన్షియల్ దిగ్గజం BNK గ్రూప్ ఉన్నత స్థాయి బృందంతో చర్చలు జరిపిన లోకేష్ అమరావతిలో శాఖను ఏర్పాటు చేయాలని, ఏపీ మౌలిక వస్తుల ప్రాజెక్టులకు రుణాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. పాదరక్షల తయారీ దిగ్గజం బూయాంగ్ గ్రూప్ సీఈఓతో సమావేశమైన మంత్రికి సానుకూల స్పందన లభించింది. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు సిద్ధమని, రెడీ బిల్ట్ షెడ్ల కోసం అన్వేషిస్తున్నామని బూయాంగ్ సీఈఓ ర్యాన్కాంగ్ ప్రకటించారు. కుప్పంలో పాదరక్షల తయారీ యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన హ్వాసంగ్ గ్రూప్ ను లోకేష్ అభినందించారు. కుప్పం కేంద్రంగా తిరుపతి, విశాఖలను కలుపుతూ ఒక సమగ్ర దక్షిణ భారత తయారీ క్లస్టర్, నెక్స్ట్ జెన్ అథ్లెటిక్స్ R&D కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. పర్యటన ముగింపులో భాగంగా బుసాన్లోని ప్రఖ్యాత షువాల్స్ మెడికల్ స్మార్ట్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. రక్త ప్రసరణను పెంచే వైబ్రేషన్ చిప్స్, మ్యాగ్నెటిక్ థెరపీ, ఇన్వెన్షియా కూలర్ సిస్టంలతో కూడిన మెడికల్ AI టెక్నాలజీ షూస్ తయారీ విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. తెలంగాణలో సౌర విద్యుత్ విస్తరణ, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని ఆ దేశ హైకమిషనర్ క్రిస్ కూటర్ను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. కెనడా విశ్వవిద్యాలయాలు హైదరాబాద్లో క్యాంపస్ ఏర్పాటు చేసే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. రేవంత్ను భారత్లో కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ మర్యాదపూర్వకంగా కలిశారు. మూసీ పునరుజ్జీవం, మెట్రో రైల్ విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై చర్చించారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో పాల్గొనాలని కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ ప్రతినిధి బృందం కెనడా పర్యటనకు రావాలని క్రిస్ కూటర్ ఆహ్వానించారు. అంతకుముందు గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్లో పాల్గొనేందుకు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. మలేషియా పార్లమెంటు సభ్యుడు ఎం శరవణన్, దక్షిణాఫ్రికా ఎంపీ థామస్ ఫ్రోలిక్, అమెరికా ప్రభుత్వ సలహాదారు మహేష్ కొండూరు, బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బోర్డు సలహాదారు నిలీ గిల్బర్ట్, నార్వే మాజీ స్టేట్ సెక్రటరీ దిలేక్ సీఎంతో భేటీ అయ్యారు. యూకేలోని ఆక్సన్ టెక్నాలజీస్ సీఈఓ అమిత్ మెహ్రా, సిలోన్ వర్కర్స్ కాంగ్రెస్ అధ్యక్షుడు సెంథిల్ తొండమాన్ తదితరులు కూడా రేవంత్తో సమావేశమయ్యారు. తెలంగాణలో త్వరలో ప్రారంభం కానున్న తొలి ప్రైవేట్ సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటుపై గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డితో రాకేష్ స్వామి, గోద్రేజ్ అగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగతో నియోగి సమావేశమై గోద్రేజ్ అగ్రోవెట్ కంపెనీ ఆయిల్ పామ్ సాగు విస్తరణపై చర్చించారు. ఖమ్మం జిల్లాలో 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తిలో 113.5 ఎకరాల భూమి కేటాయించగా సీడ్ గార్డెన్ కోసం అదనంగా 40 ఎకరాలు కేటాయించాలని కోరారు. ప్రాసెసింగ్ మిల్ కోసం రహదారిని విస్తరించాలని సంస్థ ప్రతినిధులు కోరగా TGIIC ఆధ్వర్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు. తాడిచెర్ల 2 కోల్ బ్లాక్ను సింగరేణికి కేటాయించడం పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సింగరేణిని కాపాడుతూ బలోపేతం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సింగరేణిని సొంత ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి నిధులను ఫుట్బాల్ మ్యాచ్ల వంటి కార్యక్రమాలకు మళ్లిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కోల్ బ్లాక్ ఏది ఉందో ఇప్పుడు తదిచర్ల 2 బ్లాక్ ప్రకారం 182 మిలియన్ టన్స్ టోటల్ గా రెవెన్యూ మనకు వచ్చేది 66,000 కోట్ల రూపాయల రెవెన్యూ మన సింగరేణి కాలేజ్ రావాల్సింది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది వాళ్ళ ఒక ఎఫర్ట్స్ తోనే తడిచర్ల తీసుకోవచ్చు అని చెప్పేసి. వాళ్ళు ఎఫర్ట్స్ ఏం చేశారో ఒకసారి నేను అడుగుతాను. నిజంగా వాళ్ళ ప్రయత్నం అయి ఉంటే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయినప్పుడు మీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు ఎందుకు అప్పుడు ప్రయత్నం చేయలే, ఎందుకు అప్పుడు రాలే?
తాడిచెర్ల 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడాన్ని తెలంగాణ మంత్రులు స్వాగతించారు. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. సత్తుపల్లి బ్లాక్ 3ని కూడా సింగరేణికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. మరోవైపు తాడిచెర్ల 2పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవాస్తవాలు చెప్పొద్దని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణపై కిషన్ రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా గోదావరి బెల్ట్ కోల్ బ్లాకులు సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు. యూపీఏ హయాంలోనే తాడిచెర్ల 2ను సింగరేణికి కేంద్రం కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు పెండింగ్ పెట్టారని తెలిపారు. పెండింగ్ వల్ల సింగరేణికి నష్టం జరిగిందన్నారు. కిషన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ గోదావరి పరిసర ప్రాంతాల్లో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నిటిని కూడా మీకు తెలంగాణ మీద, సింగరేణి కాలనీస్ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా మీరు మంత్రిగా ఉండి ఈ కార్యకలాపాలు ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి చేసి పెట్టాల్సి, చేయకుండా గతంలో ఇచ్చిన దానికి నేను ఇవాళ ఇచ్చానని చెప్పి మళ్ళీ ఇది మసిపూసి మారేడుకాయ చేసి ఇటువంటి ప్రచారం మాత్రం చేసి రాంగ్ మెసేజ్ మాత్రం మీరు ఇట్లా చేయటం కరెక్ట్ కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నీటిపారుదల శాఖ మంత్రిగా 3 నెలల అవకాశం ఇస్తే కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు కాళేశ్వరం నీళ్లు తెచ్చి చూపిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ సర్కార్కి సవాల్ విసిరారు. 3 నెలల్లో నీళ్లు తేకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కేంద్రం, ఉమ్మడి రాష్ట్రం మహారాష్ట్రలో 8 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నప్పటికీ తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన ఆయన చెరువులకు నీళ్లు నింపుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం నింపట్లేదని ఆరోపించారు. వరంగల్ జిల్లాలో 90% చెరువులు ఎండిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేవాదుల ప్రాజెక్టు మోటార్లు ఆన్ చేయకుండా గురుదక్షిణ చెల్లించేందుకు నీళ్లను దిగువకు వదులుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు తుమ్మిడిహట్టి పేరుతో పనులు చేయకుండా 2,328 కోట్ల రూపాయలు తిన్నారని హరీష్ రావు ఆరోపించారు. తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. నేను సవాల్ వేస్తున్నా, ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. ఒక్క 2 నెలలు 3 నెలలు ఈ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం, బరాబ్బర్ ఎల్లంపల్లికి నీళ్లు తెస్తాం. ఒకవేళ నీళ్లు లేకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటా. ఐ విల్ లీవ్ పాలిటిక్స్. ఆర్ యూ రెడీ? సిస్టమ్ ఈజ్ రెడీ. నీళ్లు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నది. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల అభివృద్ధి కోసం మాత్రమే దేవాదాయ శాఖ అధికారులను కలిసినట్లు ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. తనపై మంత్రి కొండా సురేఖ సీఎంకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. తాను సమీక్ష నిర్వహించలేదని, అధికారులకు సమస్యలు విన్నవించానని చెప్పారు. ఏ తప్పు చేయనప్పుడు వివరణ ఎలా ఇస్తానని ప్రశ్నించారు. కావాలనే కొందరు వివాదాలు సృష్టిస్తున్నారని కడియం ఆరోపించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టైన డీఎస్పీ భీమ్రెడ్డి ఇంట్లో దొరికిన 2 మెమరీ కార్డుల ఆధారంగానే డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ తెలిపింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది. మనకు ఇవ్వాల్సిన వాళ్లు అంటూ ఒక ఫోటోలో, నేను ఇవ్వాల్సినవి అని మరో పేజీలో భీమ్రెడ్డి తన అప్పులు రాసుకున్నారు. బహిరంగ మార్కెట్లో అతని ఆస్తుల విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. అక్రమాస్తులు కూడబెట్టడంలో భీమ్రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించారని రిమాండ్ రిపోర్టులో వివరించారు. మొదట తన పేరు మీద ఆస్తులను కొనుగోలు చేసి వాటిని క్యాన్సిల్ చేసి మళ్లీ బినామీ పేర్ల మీదకి మార్చినట్లు గుర్తించారు. క్యాన్సిలేషన్ డీడ్ ద్వారా బినామీ పేర్లపై ఉన్న ఆస్తుల్ని భీమ్రెడ్డి అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. సోదాల సమయంలో భీమ్రెడ్డి శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారని, వైద్యులు బెడ్ రెస్ట్ సూచించడం వల్లే అప్పుడు అరెస్టు చేయలేదని తెలిపారు. అక్రమ ఆస్తుల గురించి భీమ్రెడ్డి నోరు మెదపలేదని, అరెస్టు చేయకుంటే బినామీలను ప్రభావితం చేస్తాడని రిమాండ్ రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. సోదాల్లో 10 బ్యాంక్ అకౌంట్లు గుర్తించినట్లు వివరించింది. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చి వారికి అండగా నిలిచింది. ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్లో బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర వారికి చెక్కులు పంపిణీ చేశారు. తీరంలో బోటు తిరగబడిందనే సమాచారం రాగానే సహాయక చర్యలు చేపట్టామని ఆయన వెల్లడించారు. 3 రోజులు గాలించినా జాలర్ల జాడ కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 6 మత్స్యకారులు చనిపోయినట్లు భావిస్తున్నామని మంత్రి రవీంద్ర చెప్పారు. అన్ని రకాలైనటువంటి రెస్క్యూ తీసుకోవడం జరిగింది. కానీ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ఆచూకీ కనపడలేదు. ఆ చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి, అలాగే కోస్ట్ గార్డ్ వాళ్ళు సెర్చింగ్లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని ఎవరైతే 7గురిలో ఒక అతను సేవ్ అయ్యాడు కాబట్టి మిగతా 6గురికి ఆ కుటుంబాలకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక 5 లక్షలు కలిపి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. ప్రభుత్వ పరంగా
వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్నీ కూడా ఏర్పాటు చేయడానికి అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. జగన్ మావిగన్ రాజకీయ ఎత్తుగడను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ చెప్పారు. ప్రజలకు పరిపాలన సులభతరం చేసేందుకు అన్ని వ్యవస్థలు ఒక చోటకు తీసుకొస్తే అవగాహన లేకుండా మావిగన్ అంటూ జగన్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అనుకున్న సమయానికి అమరావతి తొలిదశ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. ఐకానిక్ భవనాలతో సాధారణ భవన నిర్మాణాల ఖర్చు పోల్చుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దోమలు లేని నగరం చేయడానికి యూజీడీ అయినా అండర్ గ్రౌండే, రెయిన్ వాటర్ వచ్చినా అది కూడా అండర్ గ్రౌండ్ పోయేటట్టుగా, అదేవిధంగా ఎలక్ట్రికల్ లైన్స్ అన్ని అండర్ గ్రౌండే, అదర్ కేబుల్స్ కూడా అండర్ గ్రౌండే, రీయూజ్డ్ వాటర్ కూడా యాక్చువల్గా కింద పైప్ లైన్లు వేస్తున్నాం. ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టే ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతా అని తెలియదు. మొన్నటి దాకేమో 3 క్యాపిటల్స్ విశాఖపట్నం అని, కర్నూలు అని, అమరావతి అన్నాడు, అది పోయింది. ఇప్పుడు వచ్చేళ్ళకి ఎన్ని రాజకీయ ఎత్తుగాళ్ళు. ఇంకా నేను చెప్పాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళే నవ్వుకుంటున్నారు ఇదేందని. భారతీయులు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డలి పార్టీ సమర్థించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ రాజ్యాంగానికి పెడర్థాలు తీసి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడతారా అని నిలదీశారు. రావణ్ లాంటి వారిని ప్రోత్సహించాలని రాజారెడ్డి రాజ్యాంగంలో ఏమన్నా రాసుకున్నారా అని వైసీపీపై ఆనం ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ దేవుళ్లను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను అసభ్య పదజాలంతో దూషించిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు మరికొన్ని వెలుగులోకి వచ్చాయి. జోసెఫ్ ఫోన్ డేటాలో సంచలన వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణలో గుర్తించారు. కాకినాడ జిల్లాలో జోసెఫ్ అరెస్ట్ అయిన సమయంలో అతని ఫోన్ డేటాను పోలీసులు విశ్లేషించారు. డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ను ల్యాబ్కు పంపారు. అశ్లీల వీడియోలతో అమాయక యువతుల్ని జోసెఫ్ బ్లాక్మెయిల్ చేసి లైంగికంగా వేధించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో ఆధారాలు దొరికినట్లు తెలుస్తోంది. ఫోరెన్సిక్ డేటా ఆధారంగా సుమారు 10 మంది బాధితులను పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఈ మేరకు తదుపరి దర్యాప్తు చేపట్టారు. కారుణ్య మరణాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విధి విధానాలను రూపొందించింది. అవసాన దశలో ఉన్న రోగులకు సహజ రీతిలో కారుణ్య మరణాలకు అవకాశం ఇస్తూ రూపొందించిన మార్గదర్శకాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆమోదించారు. వ్యాధి నుంచి కోలుకునే అవకాశం ఏమాత్రం లేక చికిత్సల పేరిట నానా ఇబ్బందులు పడే వారికి ఈ నిర్ణయం ఊరట కలిగించనుంది. మార్గదర్శకాలను పక్కాగా అమలు చేయడానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్, జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓలను ప్రభుత్వం బాధ్యులను చేసింది. సాంస్కృతిక వారసత్వం వివిధ భౌగోళిక ప్రాంతాల ప్రజలను అనుసంధానం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఇండోనేషియా జకార్తాలోని చారిత్రక ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని అద్భుతంగా పరిరక్షిస్తున్నందుకు అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియోంతోతో కలిసి యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ప్రంబనన్ ఆలయాన్ని ప్రధాని సందర్శించారు. భారత సహకారంతో ఈ ఆలయ పరిరక్షణ ప్రాజెక్టు ప్రారంభించేందుకు ఇరు దేశాలు లెటర్ ఆఫ్ ఇంటెంట్ మార్చుకున్న మరుసటి రోజే ఇరువురు నేతలు ఈ చారిత్రక ప్రదేశాన్ని సందర్శించారు. ఈ ఆలయ పునరుద్ధరణ ప్రాజెక్టులో భాగం కావడం తనకు దక్కిన గౌరవంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. 1200 ఏళ్ల నాటి ఈ గొప్ప వారసత్వాన్ని ఇండోనేషియా ప్రజలు భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటూ వస్తున్న తీరును ప్రశంసించారు. ప్రపంచంలో ఎంత దూర ప్రాంతాలకు వెళ్లినా ఏదో ఒక రూపంలో భారతీయ సాంస్కృతిక వారసత్వ దర్శనం లభిస్తుందన్నారు. అనంతరం ఇండోనేషియా పర్యటన ముగించుకున్న మోదీ ఆస్ట్రేలియా వెళ్లారు. మహారాష్ట్రలోని పూణే జిల్లా పింప్రి చించ్వాడ్లో భారీ వర్షాలకు కొండలా పేరుకుపోయిన చెత్త కుప్ప ఒక్కసారిగా కుప్పకూలి పక్కనే ఉన్న 3 అంతస్తుల భవనంపై పడింది. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా ధ్వంసమైంది. శిథిలాల కింద 16 మంది ఉద్యోగులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రంగంలోకి దిగిన విపత్తు ప్రతిస్పందన బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ తరపున వ్యర్థాలు ప్రాసెసింగ్ను నిర్వహించే ప్రైవేటు సంస్థ పరిపాలనా కార్యాలయంగా ఈ భవనాన్ని ఉపయోగిస్తున్నారు. మరోవైపు కేరళ వైనాడ్లోని కల్లాడి సొరంగం నిర్మాణ స్థలంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 2వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దాదాపు 7 నుంచి 10 అడుగుల మేర శిథిలాలు పేరుకుపోయాయి. శిథిలాల కింద ఉన్న వారిని గుర్తించేందుకు స్నిఫర్, కడావర్ డాగ్స్ ను రంగంలోకి దించారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలో భక్తుల విరాళాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు కోసం ఉన్నత స్థాయి కమిటీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నియమించింది. ఆలయ విరాళాల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపు, అక్రమాలపై నివేదిక ఇచ్చేందుకు 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. అక్రమాలపై దర్యాప్తు సహా భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా కమిటీ సిఫార్సులు చేయనుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రమోద్ నౌటియాల్ అనే ఉద్యోగిని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ బీకేటీసీ సస్పెండ్ చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.